నమస్కారం డిటివి న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. నారావారిపల్లికి చేరుకున్న చంద్రబాబు కుటుంబ సమేతంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం. ఈ నెల 18న మేడారంలో కేబినెట్ సమావేశం. జాతర ఏర్పాట్లు ప్రత్యక్షంగా పర్యవేక్షించే యోచన. మరోసారి మా ఇల్లు ఆశ్రమంలో ఎన్ఐఏ అధికారుల సోదాలు. ₹1,00,000 నగదును కొన్ని పేపర్లను సీజ్ చేసినట్లు సమాచారం. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో ఘోర అగ్ని ప్రమాదం. క్షణాల్లో బూడిదైన పూరిళ్లు, నిరాశ్రయులైన 120 మంది గిరిజనులు. సరిహద్దుల్లో తోకముడిస్తే ఊహించని దెబ్బ. ఉగ్రవాదులకు ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లిలో సంక్రాంతి సందడి మొదలైంది. సీఎం కుటుంబ సమేతంగా సంక్రాంతి వేడుకలను స్వగ్రామంలో జరుపుకున్న నేపథ్యంలో గ్రామం అంతటా ఉత్సాహకర వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి వస్తున్నారనే సమాచారంతో తెల్లవారుజాము నుంచే గ్రామస్తులు ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు. భారీ ఫ్లెక్సీలతో పాటు స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎట్టకేలకు సీఎం చంద్రబాబు స్వగ్రామానికి చేరుకున్నారు. కాకినాడ జిల్లాలోని సార్లంకలో జరిగిన అగ్ని ప్రమాదంపై మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేసిన అనంతరం ఆయన నారావారిపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఘనస్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు నాయుడు తన కోసం వేచి చూస్తున్న గ్రామస్తులను స్వయంగా పలకరించారు. వారి సమస్యలపై అర్జీలను స్వీకరిస్తూ గ్రామంలోకి ప్రవేశించారు. అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రాకతో గ్రామం అంతటా హై అలర్ట్ వాతావరణం నెలకొంది. పోలీసులు, సీఎం వ్యక్తిగత భద్రతా సిబ్బంది కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే సీఎం కంటే ముందే నారావారి కోడలు మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి గ్రామానికి చేరుకుని సంక్రాంతి సంబరాల్లో భాగస్వాములయ్యారు. నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరవుతున్నారు. నారా భువనేశ్వరి బ్రాహ్మణులు ముగ్గుల పోటీలను పరిశీలించారు. పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను సీఎం కుటుంబంతో కలిసి వీక్షిస్తున్నారు. కోలాటం, చిన్నారుల ఆటల పోటీలను తిలకిస్తూ ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశానికి సంబంధించి వినిపిస్తున్న తాజా సమాచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ నెల 18వ తేదీన రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. అయితే ఈ సమావేశం నిర్వహణ వేదిక విషయంలో ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. సాధారణంగా సచివాలయంలో జరిగే అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఈసారి ములుగు జిల్లాలోని ప్రసిద్ధ గిరిజన క్షేత్రమైన మేడారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడే మంత్రిమండలి సమావేశం నిర్వహించడం ద్వారా పండగ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో త్వరలో జరగనున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ శాఖల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలపై మంత్రిమండలి సమగ్రంగా చర్చించనుంది. అలాగే మేడారం జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, నిధుల విడుదల, భద్రతా ఏర్పాట్లపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో కేబినెట్ సమావేశం నిర్వహించడం ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే కాకుండా గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటి చెప్పాలని రేవంత్ రెడ్డి సర్కార్ యోచిస్తోంది. ఈ నెల 18న జరిగే ఈ భేటీ తర్వాత రాష్ట్రానికి సంబంధించి మరిన్ని కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో మంత్రి వివేక్ వెంకటస్వామికి చేదు అనుభవం ఎదురైంది. ప్రజా సమస్యలు విన్నవించేందుకు వచ్చిన స్థానికులపై మంత్రి మరియు డీసీసీ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా తమ కాలనీలో కనీసం రోడ్లు కూడా వేయలేదని కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు మంత్రిని అడ్డుకున్నారు. డ్రైనేజ్, త్రాగునీరు వంటి ప్రాథమిక సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను విన్నవించుకుంటున్న ప్రజలపై మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమను నిలదీస్తున్న స్థానికులతో ప్రభుత్వాన్ని అడుక్కోండి అంటూ మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం. సమస్యలు పరిష్కరించాలని కోరితే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు ఇలా సమాధానం చెప్పడంపై జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు వేసి గెలిపించినందుకు కనీస సౌకర్యాలు కల్పించాల్సింది పోయి ఇలా అవమానకరంగా మాట్లాడడం సరికాదని మున్సిపాలిటీ ప్రజలు మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధులు సమస్యలు వినకుండా ఇలా వ్యవహరించడంపై స్థానికంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 21వ వార్డులో మీరు వస్తారని ఈరోజు మీ మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం, క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మాకు కొన్ని సమస్యలు ఉన్నాయని మేము మొత్తం అరేంజ్మెంట్ చేసుకొని ఉన్నాం. మేము అందరం వచ్చినాం. మా ఎందుకు క్యాన్సిల్ అయింది మాకు అర్థం కాదు. ఎందుకు మరి అటు పెట్టిరు కదా, అడగడం తప్ప నేను ఫస్ట్ రోడ్ ఏం లేదు. మీరు గవర్నమెంట్ ఎందుకు లేదు రోడ్? ఇది ఇంతకు ముందు ఉన్న రోడే. చాలా రోజులకి ఇప్పుడు ఈ రోడ్డు కావాల్సింది ఎన్ని రోజులు? దాదాపు 10 సంవత్సరాలు మనం ఏం చేసి మాజీ మావోయిస్ట్ నేత గాదే ఎన్నయ్యను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జనగాం జిల్లా జాఫర్గఢ్లోని మా ఇల్లు ఆశ్రమంలో ఎన్నయ్య అధికారులు మరోసారి సోదాలు నిర్వహించారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న గాదే ఎన్నయ్య ఆశ్రమాన్ని మరోసారి తనిఖీ చేశారు ఎన్నయ్య అధికారులు. గాదే ఎన్నయ్య స్వగ్రామమైన సాగరంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో ఆయన మా ఇల్లు ఆశ్రమంతో పాటు స్వగ్రామంలో నీ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఆశ్రమంలోకి ఎన్నయ్య ఇంటి పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని అనుమతించని అధికారులు ₹1,00,000 నగదును, కొన్ని పేపర్లను సీజ్ చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
సంక్రాంతి నేపథ్యంలో చౌటుప్పల్ పతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోల్ ప్లాజా నుంచి సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈసారి సంక్రాంతికి 4 రోజులుగా రికార్డు స్థాయిలో వాహనాల రద్దీ పెరిగింది. హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై భారీ సంఖ్యలో వాహనాలు వెళ్లినట్లు టోల్ సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు కొందరు పోకరీలు టోల్ ప్లాజాల వద్ద విచ్చలవిడిగా అత్యవసర సైరన్స్ దుర్వినియోగం చేస్తున్నారు. సైరన్తో న్యూసెన్స్ చేస్తున్నారు. టోల్ రుసుము తప్పించుకునేందుకు కొందరు పోకరీలు ఇలా సైరన్ మోగిస్తూ హంగామా చేస్తున్నట్లు టోల్ సిబ్బంది గుర్తించారు. వీఐపీలా బిల్డప్ ఇస్తూ టోల్ ప్లాజా నిర్వాహకులకు టొకారా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైరన్ చప్పుడుతో మిగతా వాహనదారులను హడలెత్తిస్తున్నారు. 3 రోజులుగా సైరన్తో పతంగి కొర్లపహట్ టోల్ గేట్లను దాటుకుంటూ వందలాది వాహనాలు వెళ్లినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఫలానా ఎమ్మెల్యే బామర్దని, మంత్రి గారి బంధువున్నట్టు ఫేక్ వీఐపీలు టోల్ సిబ్బందిని బురిడి కొట్టిస్తున్నారు. దీంతో పోకరీల సైరన్స్ పోలీసులకు సవాల్గా మారింది. సంక్రాంతి పండగ వేళ పల్లెల్లో ఆనందం వెల్లివిరుస్తుంటే కాకినాడ జిల్లా మన్యం గ్రామం సార్లంకపల్లె మాత్రం కన్నీట్లో మునిగింది. పండగ సంబరాలతో కలకళ్లాడాల్సిన ఆ ఊరు ఒక్కసారిగా బూడిద కుప్పగా మారింది. సోమవారం చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదంలో దాదాపు 40 కుటుంబాలు తమ ఇళ్లు, ఆస్తులను కోల్పోయి రోడ్డున పడ్డాయి. పండగ ఏర్పాట్ల కోసం గ్రామస్తులంతా తునిపట్టణానికి వెళ్లారు. సంక్రాంతి సరుకులు, నిత్యావసరాలు కొనుగోలు చేసి తిరిగి వచ్చేలోపై విధి వక్రీకరించింది. గ్రామంలో ఒక ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. గాలిబాటం, ఇళ్ల మధ్య దూరం తక్కువగా ఉండడంతో మంటలు క్షణాల్లోనే పక్కపక్కన ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. గ్రామస్తులు సమాచారం అందించిన వెంటనే తుని నుంచి ఫైర్ ఇంజన్ బయలుదేరింది. అయితే గ్రామానికి చేరుకునే లోపే సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉండడంతో విలువైన సమయం వృధా అయింది. అప్పటికే ఇళ్లన్నీ దగ్ధమైపోయాయి. ఇంట్లో ఉన్న బట్టలు, ధాన్యం, నగదు, పత్రాలు అన్ని మంటల్లో కాలిపోయాయి. కొందరు పండగ కోసం దాచుకున్న బంగారం కూడా బూడిదైంది. ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు ఇప్పుడు తలదాచుకునే చోట్లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పండగ రోజు ఇలా జరగడంతో గ్రామమంతా విషాదఛాయలమ్ముకున్నాయి. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అధికార యంత్రాంగం నష్టాన్ని అంచనా వేసి సహాయం అందిస్తామని హామీ ఇస్తోంది. ఏంట్రా ఒక్క ఇల్లు కూడా గలిసిన కంచెలు ఏం లేవండి. అన్ని లోపల సార్ చూపించుతాము అయిగా మొత్తం లేవండి. పడిపోతుంది లోపల దూరం కూడా ఇంకా వస్తున్నారు అంతా ఇంటిమేషన్ ఇచ్చాము. పిల్లలకి వండుకోవడానికి అని చెప్పేసి అలాగా వార్చారు. అయితే ఆ అన్నం అట్టి రీతిగానే ఉంది. మీరు చూడొచ్చు, వైఎన్సీ మీడియా ప్రత్యేక కథనాన్ని అందిస్తుంది. సమస్తం మీరు చూడొచ్చు. ఇదిగో మొత్తం కూడా బూడిదైన సంగతి. అంటే కనీసం ఏమీ లేదు. వాళ్ళతో తినడానికి వండుకున్న ఆహారం అలాగేనే ఉంది. మీరు చూడొచ్చు విజువల్స్లో. గలిసిన కంచెలు ఏం లేవండి. అన్ని లోపల సార్ చూపించుతాము అయిగా మొత్తం లేవండి. పడిపోతుంది లోపల దూరం కూడా ఇంకా
నల్గొండ పట్టణంలోని ప్రసాద్ ఉడిపి హోటల్ దారుణం జరిగింది. సాంబార్లో చెర్రి కనిపించింది. పూర్తిగా తిన్న తర్వాత సాంబార్లో చెర్రిని గమనించిన ఓ వ్యక్తి హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. భారీగా రేట్లు తీసుకోవడమే కాదని ప్రజల ప్రాణాలు లెక్కలోకి తీసుకోవాలని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా ఘటనలు వరుసగా చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల విజయవాడ సూర్యారావుపేటలోని కాకినాడ సుబ్బయ్య హోటల్ భోజనంలో జెర్రీ రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫుడ్ అండ్ అడల్టేషన్ కేసు నమోదు చేసి హోటల్ను సీజ్ చేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రెస్టారెంట్లు, హోటల్ నిర్వాహకాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజుల తరబడి నిల్వ చేసిన పదార్థాలు, కుళిన ఆహారాన్ని నిబంధనలు అతిక్రమించి విక్రయిస్తున్నారు. అధికారుల తనిఖీల్లోనూ వాస్తవాలు బట్టబయలవుతున్నాయి. కల్తీ, కుళిన ఆహార పదార్థాలు తిని ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. అనంతపురం శివార్లోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఓ మద్యం దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు వచ్చి మద్యం దుకాణానికి నిప్పిపెట్టినట్లు యజమాని నంబూరు వెంకటరమణ అనుమానం వ్యక్తం చేశారు. కాపలాదారులు లేని సమయం చూసి మద్యం దుకాణం ముందు ఉన్న ఆటోను తగలబెట్టినట్లు తెలిపారు. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సకాలంలో మంటలు ఆర్పేశారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. మద్యం దుకాణాల్లో సగానికి పైగా మద్యం బాటిల్ కాలిపోయాయి. దీన్ని ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు తెలుస్తోందని దుకాణం యజమాని అన్నారు. పోలీసులు దర్యాప్తు చేసి అగ్ని ప్రమాదానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మద్యం దుకాణం యజమాని కోరారు. అయితే టీడీపీలోని వర్గ విభేదాల కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. కొద్ది బ్యాక్ రాదా మీరు
విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక తీరంలో మత్స్యకారుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల విషయంలో ప్రభుత్వం మరియు స్థానిక ప్రజాప్రతినిధుల తీరుపై గంగపుత్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల క్రితం సత్తయ్య అనే మత్స్యకారుడు వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి కోసం ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ ఎటువంటి గాలింపు చర్యలు చేపట్టలేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అధికారులు సాయం అందకపోవడంతో తోటి మత్స్యకారులే సుమారు 20 బోట్లలో సముద్రంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కనీసం బాధితులను పరామర్శించలేదని, ఈ ఘటనను పట్టించుకోలేదని మత్స్యకారులు మండిపడుతున్నారు. 3 పార్టీలకు చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా తమ గోడ వినడానికి రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గల్లంతైన సత్తయ్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దగ్గరకు వచ్చి ఇప్పుడు పూడిమడక గ్రామమైన మా విలేజ్ లోనే 3 రోజులైంది. ఒక మనిషి గల్లంతైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మా సుందరపు విజయ్ కుమార్ అంటే మా శాసనసభ్యులు ఎలమంచిలి శాసనసభ్యులైన ఎలమంచిలి సుందరపు విజయ్ కుమార్ అయితే ఎంత కూడా పెట్టించుకోవట్లేదు. ఎంత కూడా పెట్టించుకోకపోవడం వల్ల మామే స్వయంగా దిగి 20 బోట్లు సముద్రంలో నాన్ స్టాప్ గా గాలింపు జరుగుతుంది. గాలింపు జరగడంలోనే ఒక్కరు కూడా ఏ మాత్రం ఆచూకీ కనిపించట్లేదు. ఆచూకీ కనిపించకపోవడం వల్ల ఆ ఫ్యామిలీ మొత్తం చాలా నిరాశ చెంది ఉన్నది. చూసి కదా ఫ్రెండ్, ఇప్పుడు ఏ విధంగా మా వాళ్ళు అయితే ఏడుస్తున్నారు. నాన్ స్టాప్ గా 3 రోజుల నుంచి నాన్ స్టాప్ గా ఏడుస్తున్నారు. అలాగే మా విలేజ్ లోని వేట అనేది కూడా జరగలేదు. ఎందుకంటే మా తోటి మత్స్యకారుడు సముద్రంలో మునిగిపోయాయని మా ఒక్క బాధాకరమైన విషయంతో ఉండి మేమెందరినీ వాళ్ళకి సాయంగా ఉందామని మత్స్యకారులు ఏ విధంగా ఉండవు చూసి కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఉండడం వల్ల మాకైతే చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రాలేదు, ప్రెసిడెంట్ ఏం చేస్తారు, నాయకులు ఏడు చేస్తారు, ఎమ్మెల్యే ఏడు చేస్తారు, గవర్నమెంట్ ఏడు చేస్తారు. ఓట్లు కొత్తలో మేము మత్స్యకారులు పుట్టదే మా తప్పు అనుకుంటే ఇప్పుడు డిగ్రీలు చేస్తున్నారు, ఇంటర్లు చేస్తున్నారు, ఐటీలు చేస్తున్నారు, డిప్లొమా చేస్తున్నారు. మేము ఎన్ని కంపెనీలకు వెళ్తే మమ్మల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ఉండకపోవడం వల్ల మేము అందరూ సముద్రం ఎక్కుతున్నాం. సముద్రం ఎక్కి వేట చేద్దామని టైంలోనే 24 గంటలు మేము సముద్రంలో ఉండేటప్పుడు ప్రతి క్షణం మేము ప్రమాదానికి ఎదురెళ్తున్నాం. ఎందుకు ఎదురెళ్తున్నాం? ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖలో జరుగుతున్న అక్రమాలు మరోసారి బయటపడ్డాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఉచితంగా అందాల్సిన మందులు ప్రైవేట్ ఫార్మసీల కౌంటర్లలో భారీ ధరలకు అమృతవుతుండడం విస్మయానికి గురి చేస్తోంది. మదనపల్లిలోని అపోలో ఫార్మసీలో ప్రభుత్వ ముద్ర ఉన్న ఐవీ ఫ్లూయిడ్ బాటిళ్లను విక్రయిస్తుండగా స్థానికులు గుర్తించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే సరఫరా అయ్యే ఈ మందులను అక్కడ 493 ఎంఆర్పీ ధరతో సామాన్యులకు విక్రయిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర మందులు అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డులు పెడుతుంటే అవే మందులు ప్రైవేట్ షాపుల్లో దర్శనమివ్వడంపై రోగులు మండిపడుతున్నారు. దీనిపై ఫార్మసీ సిబ్బందిని వివరణ కోరగా వారు పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. ఏదో ఒక రోగి తాను కొన్న మెడిసిన్కి బదులుగా పొరపాటున ప్రభుత్వ మెడిసిన్ ఇచ్చాడని, తాము నమ్మకంతో దాన్ని తీసుకున్నామని కప్పుచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ ముద్ర ఉన్న మందులు ఫార్మసీ లోపలికి ఎలా వచ్చాయి, స్టాక్ రిజిస్టర్లో ఇవి ఎలా నమోదయ్యాయి అనేవి ఇప్పుడు మిస్టరీగా మారాయి. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులు ఇలా బహిరంగంగా అమ్ముకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద నెట్వర్క్ ఉండే అవకాశం ఉందని తక్షణమే డ్రగ్ కంట్రోల్ అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది చూడండి, ఇక్కడ ఫస్ట్ దీని ఫోటో తీసుకోండి, ఇది తీసుకోండి. ఇక్కడేముంది గవర్నమెంట్ మందులు అపోలో హాస్పిటల్ ఎలా వచ్చింది? చూడండి, మీ తప్పు కాకపోతే కానీ సప్లయర్స్ ఎవరు, అది ఇంపార్టెంట్ కదా. మాకు అన్నీ కాదు. ఇప్పుడు చెప్పేది వినడం లేదు సార్. మీరు చెప్పింది మేము వినట్లేదు. మేము చెప్పింది ఒక నాకు చెప్పకండి. తీసుకున్నాడు సార్. తీసుకున్న తర్వాత మార్నింగ్ మళ్ళీ రిపీట్ చేశాను, మా పొద్దు ఇది అని లాక్టోజన్ తీసుకున్నాడు. ఆ అమౌంట్ అంతే సార్. చూడరా నమ్మకంతో తీసుకున్నాం. ఇంజక్షన్ వాడినా యూజ్ చేసాం. వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో మరో అప్లికేషన్ దాఖలు చేశారు. సీబీఐ విచారణను కేవలం 2 పాత్రకే పరిమితం చేస్తూ హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన పాక్షిక ఉత్తర్వులను ఆమె ఈ పిటిషన్లో సవాల్ చేశారు. వివేక హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పెద్దల పాత్రను బయటపెట్టాలంటే పూర్తిస్థాయి దర్యాప్తు అవసరమని ఆమె కోర్టుకు విన్నవించారు. గతంలో జస్టిస్ సుందరేష్ ధర్మాసనం దర్యాప్తు కొనసాగింపై 3 నెలలకు నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కోర్టు కేవలం పరిమిత అంశాలకే అనుమతినిచ్చింది.
ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత దాఖలు చేసిన తాజా అప్లికేషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో దర్యాప్తు అసంపూర్తిగా ఉందని, అనేక కోణాల్లో నిజాలు వెలుగులోకి రావాల్సి ఉందని సునీతారెడ్డి తన అప్లికేషన్లో పేర్కొన్నారు. సిబిఐ సమర్పించిన నివేదికలోని అంశాలను పరిగణలోకి తీసుకుని దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక కోర్టు విచారణ జరిపినప్పటికీ విచారణను కేవలం ఇద్దరికే పరిమితం చేయడం వల్ల కేసులోని లోతైన కుట్ర కోణం వెలుగులోకి రాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుల బెయిల్ రద్దు, సాక్షుల భద్రత వంటి అంశాలు కూడా ఈ వివాదంతో ముడిపడి ఉన్నాయి. సుప్రీంకోర్టు వచ్చే వారం చేపట్టబోయే విచారణలో సిబిఐ దర్యాప్తు పరిధిపై ఎలాంటి స్పష్టత ఇస్తుందోననేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ కేసు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఉత్తర భారతాన్ని చలిపులి వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఈ సీజన్లోనే అత్యంత కనిష్టంగా 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే సమయంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తీవ్రమైన చలిగాలులు, దట్టమైన పొగమంచు ఏర్పడతాయని భారత వాతావరణ శాఖ అత్యంత తీవ్రమైన హెచ్చరికైన రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాదిలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి పడిపోయాయి. ఢిల్లీలో సాధారణ కంటే 4.4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత నమోదు కాగా ఉదయం గాలిలో తేమ 100% చేరింది. పంజాబ్లోని బఠిండాలో 0.6 డిగ్రీలు, అమృత్సర్, ఫరీద్కోట్లలో 1 డిగ్రీ నమోదైంది. హర్యానాలోని గురుగ్రామ్లో ఉష్ణోగ్రత 0 డిగ్రీలకు పడిపోగా దాని శివారు ప్రాంతాల్లో -0.9 డిగ్రీల వరకు రికార్డైంది. రాజస్థాన్లోని సికార్ జిల్లా ఫతేపూర్ శేఖావతిలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఇక్కడ ఏకంగా -1.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన చలి, దట్టమైన పొగమంచు కారణంగా జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో నేలపై మంచు గడ్డకట్టుకుపోయింది. పొగమంచు వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంచు కారణంగా ఆవాలు, టమాటా, మిరప వంటి పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర హర్యానాపై ఏర్పడిన పశ్చిమ విక్షోభం, ఉపరితల ఆవర్తనం కారణంగానే ఈ చలిగాలులు కొనసాగుతున్నాయని ఐఎండీ అధికారులు వివరించారు. రాబోయే 2 రోజుల పాటు ఢిల్లీలో చలిగాలుల ప్రభావం ఉంటుందని, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు క్రమంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అయితే జనవరి 17 వరకు ఈ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలపై భారత సైనిక దళాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. సరిహద్దులో శాంతిని విచ్ఛిన్నం చేయాలని చూసే శక్తులకు భారత సైన్యం గట్టి బుద్ధి చెప్తుందని ఆయన స్పష్టం చేశారు. లోయలో భద్రతా పరిస్థితులు ప్రస్తుతం పూర్తిగా అదుపులోనే ఉన్నాయని, ప్రజలు భయాందోళన గురికావాల్సిన అవసరం లేదని ఆర్మీ చీఫ్ భరోసా ఇచ్చారు. భారత్పై దాడులకు తెగబడితే ఊహించని రీతిలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఉగ్రవాద సంస్థలను హెచ్చరించారు. భారత సైన్యం ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. कि जितनी खबर हमारे पास है तकरीबन 8 कैंप्स अभी भी हमारे ऐसे नॉलेज में हैं जो कि एक्टिव हैं
जिसमें से 2 तकरीबन IB के अपोजिट हैं और 6 LC के अपोजिट हैं। और इन कैंप्स में तकरीबन अभी भी हम समझते हैं कि किसी प्रकार की प्रेजेंस या ट्रेनिंग है, तो इसलिए हम उसके नज़र रखे हुए हैं, उसकी खबर कोशिश करते हैं हासिल करने की, और अगर कोई ऐसे दोबारा हरकत हुई तो हम ज़रूर उसको, जो हमारा इरादा है, हम उसको ज़रूर अंजाम देंगे। ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.